హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అక్షర శిల్పి. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఒక అడవి సమీపాన గల గ్రామంలో రామదాసు అనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఒకడు ఉండేవాడు. వాడి భార్య పేరు మంగమ్మ, కొడుకు పేరు శివుడు. రామదాసుకి చిన్నతనంలో చదువుకోవాలని ఆశగా ఉండేది. కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకుని పోయి కట్టెలు కొట్టడం నేర్పించాడు. అయితే రామదాసు మాత్రము తన కొడుకు శివుణ్ణి వేరే ఏదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధిబడిలో చేర్చాడు. శివుడికి చదువు మీద ధ్యాస లేదు, ఆటపాటలంటే వాడికి ఇష్టం. ఒకనాడు రామదాసు అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడిపంతులు వాడికి ఎదురుపడి, ఒరే దాసు, నువ్వు నీ కొడుకును బాగా చదివించాలని ముచ్చటపడుతున్నావు, కానీ వాడికి చదువు అబ్బేలా లేదు. ఒకసారి గట్టిగా కోప్పడి చూడు అని హెచ్చరించాడు. రామదాసు ఇంటికి వస్తూనే కొడుకుని పిలిచి, ఏరా శివుడు, నీకు చదువు మీద మనసు పోవటం లేదట, మీ పంతులయ్య చెప్పాడు అని గదమాయించాడు. దానికి శివుడు, నాకు చదువుకోవాలని లేదు, నేను నీతో అడవికి వచ్చి కట్టెలు కొడతాను అన్నాడు. ఇది వింటూనే రామదాసు కోపంతో శివుడి వీపు మీద గట్టిగా కొట్టాడు. శివుడు రెచ్చిపోయి, నేను బాగా చదవడం లేదని కొట్టావు, అసలు నీకు అక్షరాలే రావే అన్నాడు. ఆ జవాబుకి రామదాసు అభిమానము దెబ్బతిన్నది. అతడు భార్యతో, చూసావా, నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు, చదువుకొనుంటే ఎంత బాగుండేది అన్నాడు. మంగమ్మ సర్దుబాటుగా, చిన్నవాడు తెలియకేదో అన్నాడు, నేను చిన్నతనంలో అంతో ఇంతో చదువుకున్నదాన్ని, చెబుతాను నేర్చుకో అన్నది. చదువంటే మాటలా, అందులోనూ ఈ వయసులో అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు. చదువుకు వయసేమిటి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి భర్త చేత దిద్దించింది. రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు. లేచేసరికి బారెడు పొద్దెక్కిపోయింది. దానితో తిండి కూడా సరిగ్గా తినకుండా గొడ్డలి తీసుకొని హడావుడిగా అడవికి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు ఇలాగే జరిగింది. రామదాసు చదువు మానేస్తానన్నాడు. అయితే భార్య అందుకు ఒప్పుకోక, నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను, అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా, ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో అని సలహా ఇచ్చింది. రామదాసుకి ఈ సలహా నచ్చి అలాగే చేయసాగాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో గుర్రం మీద పోతూ ఉన్న బాటసారి ఒకడు చెట్టు క్రింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలక తీసుకొని అక్షరాలు దిద్దడం చూసి ఆశ్చర్యపోయాడు. బాటసారి సంగతేమిటో కనుక్కుందామని రామదాసు దగ్గరికి వచ్చి, ఏమయ్యా, నువ్వు అడవికి ఎందుకు వచ్చినట్లు, కట్టెలు కొట్టడానికా, చదువు నేర్చుకోవటానికా అని అడిగాడు. అందుకు రామదాసు, అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరిక ఉంది అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు. బాటసారి అతన్ని మెచ్చుకొని, నువ్వు పట్టుదల మాత్రం వదలకు అని అతడి పేరు, గ్రామము, వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇది జరిగిన 4 నెలలకి ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతడితో, నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవటాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు కదా, ఆయన తన సేవకులతో నీకోసం చాలా పుస్తకాలు పంపాడు, అక్షరాలు నేర్చుకోవటమే కాదు, ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడు కూడా కావాలని చెప్పమన్నాడట అన్నది. ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది. రాత్రిళ్ళు కూర్చొని చిన్న చిన్న పదాలు కూడబలుకుంటూ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. వాడి చదువులో అభివృద్ధి రాసాగింది. ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యను అడిగాడు. ఆమె నవ్వి, నన్నడిగి లాభం లేదు, నా వానాకాలం చదువును ఏనాడో మించిపోయావు, ఇక నీ అనుమానాల సంగతి పండితుడు విష్ణు శర్మ గారిని అడుగు అన్నది. ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీద నుంచి కోయిల కుహు అంటూ అరిచింది. వెంట ఉన్న శివుడు కోయిల అరుపును విని
తాను కూడా కుహు అంటూ అరిచాడు. కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది. ఆ క్షణంలో రామదాసు మనసులో ఏవో కొత్త భావాలు కదలాడాయి. రోజూ చూసే అడవే అయినా అది రామదాస్కి ఆ రోజు కొత్తగా కనిపించింది. పచ్చడి చెట్లు, విరబూసిన పూలు, మెత్తటి పచ్చిక, పాడే పిట్టలు, తనను చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకు ఉత్తేజాన్ని కలిగించాయి. రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలని కాగితం మీద రాశాడు. అది ఒకసారి చదివి చూస్తే అతడికి విపరీతమైన సంతోషం కలిగింది. మర్నాడు దాన్ని తీసుకుని పోయి విష్ణుశర్మకు చూపించాడు. విష్ణుశర్మ చదివి, ఏమోయ్, కవిత్వం మొదలుపెట్టావా? ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే తినటానికి తిండి కూడా ఉండదు. హాయిగా కట్టెలు కొట్టుకొని బ్రతుకు అన్నాడు. రామదాసు మనసు చివుక్కుమన్నది. ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసిందేంటో చదివి వినిపించమన్నది. అంతా విని ఇంత బాగా రాస్తే మెచ్చుకోవలసింది పోయి కసురుకున్నాడంటే విష్ణుశర్మకి నీ మీద అసూయ కలిగిందన్నమాట. ఇక ఆయన దగ్గరికి వెళ్లకు అన్నది. ఇది జరిగిన 2 నెలలకి రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు. అదేమిటంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశాడు. విజేతలకు మంచి బహుమతులిస్తారు. రామదాసు భార్య భర్తతో, ఈ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి నీ కవిత్వం వినిపించు అన్నది. అందుకు రామదాసు, అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు, వాళ్ల ముందు నా కవిత్వం ఏపాటిది అన్నాడు. నీకు బహుమతులు రాకపోయినా వాళ్ళ కవిత్వం విని నిన్ను నీవు మెరుగుపరుచుకోవచ్చు అన్నది మంగమ్మ. ఈ సూచన రామదాసుకు సమంజసంగా తోచింది. ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని రాజధాని చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు. మహారాజు సింహభూపతి అక్కడ చేరిన వారితో, ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు, కానీ సామాన్య ప్రజానీకంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను. సంకోచించక మీ కవిత్వాలు వినిపించండి అన్నాడు. ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వం వినిపించసాగాడు. రామదాసు వంతు వచ్చింది. అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించాడు. అందులో అడవి గురించిన వర్ణన సరళంగా మనోరంజకంగా ఉంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వము చెప్పినది రామదాస్ అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇది విని రామదాసు పరమానందం చెందాడు. రాజు సింహభూపతి రామదాసును అభినందించి బహుమతి ప్రదానం చేయబోగా రామదాసు, మహారాజా, ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్తు బాధ కూడా కలుగుతున్నది అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనని బాగా చదువుకోమని ప్రోత్సహించడమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి ఆ మహానుభావుడి పేరు ఊరు కూడా నాకు తెలియదు. ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తున్నది అన్నాడు. అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ బాటసారిని నేనే రామదాసు అన్నాడు. రామదాసు రాజుముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకి నమస్కరించాడు. రాజు రామదాసు భుజం తట్టి సభికులతో, నేను గతంలో ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీద అక్షరాలు దిద్దుతూ కనిపించాడు. ఒక కష్టజీవి వయోజనుడు చదువు మీద మక్కువ చూపటము నాకు సంతోషం కలిగించింది. అందువలనే రాజధాని చేరాక మంచి పుస్తకాలు ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను. తర్వాత అతను కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను. ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణము రామదాసే. ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షర శిల్పిగా మారి అక్షరాలని అందమైన శిల్పాలుగా మలిచి సుందరమైన కవిత్వం చెబుతున్నాడు. మన రాజ్యంలోని నిరక్షరాస్యులలో ఇంకెందరో అక్షర శిల్పులు ఉండవచ్చు. అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆయన రామదాసును ఘనంగా సన్మానించి అతడుంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు. మరొక కథ పేరు ప్రతిఫలం. ఈ కథను రచించిన వారు సాయిరాం ప్రసాద్ గారు. వీరభద్రం అనే రైతు
తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులు అనే అతను వీరభద్రాన్ని కలుసుకొని, మీరు కొత్త ఇంటికి బావిని తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లలోనో ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అన్నాడు. వీరభద్రము జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథము, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల గురించి మీకు తెలియదు కనుక చెబుతున్నాను. బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రము వేళాకోళం చేస్తున్నట్లుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకి దాపులనున్న వస్తువులే సరిగ్గా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో చెప్పటము ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్ళకు అంజనాలు రాసుకొనో లేక మాయా దుర్బిణులు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునే వాళ్ళని కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యల్లో నమ్మకం లేదు. కూలీ వాళ్ళని పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రము అతని మాటల్ని పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రము నలుగురు కూలీ వాళ్ళని పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ళ చేత బావి తవ్వించటం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలీవాళ్ళు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకుపోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఊట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలీ డబ్బులు మాకివ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాము అన్నాడు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలీ వాళ్లకు డబ్బులిచ్చి, పొరుగింటి రామనాథంతో ఇప్పుడేం చేయాలో తోచటం లేదు అన్నాడు. ఇందుకు రామనాథము, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాము అన్నాడు. మరొక మార్గం తోచక వీరభద్రము చెన్నకేశవుల కోసము కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలియదిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చిగడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలీల్ని వెంటబెట్టుకుని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అన్నాడు. మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలీల్ని వెంటబెట్టుకుని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్లకు చూపించి ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమై చూస్తూ ఉండగానే పెద్ద జల పడింది. ఇది చూసి వీరభద్రము ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా చూసారా, మొదటే తమరు నాకు ఈ బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బు ఇప్పించండి, వెళతాను అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్బిణులు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రము ముఖం చిన్నబుచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన రామనాథము జరిగిందేంటో తెలుసుకొని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువుల లోతు గొయ్యి తవ్విపోయినా కూలీలకు ఇచ్చిన డబ్బు మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి గనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసము బావి తవ్వించాలంటే ఎక్కడని తవ్వించగలము? అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకం అని తోసిపుచ్చక
అనుభవశాలులైన చెన్నకేశవులు లాంటి వాళ్ళని సంప్రదించటము మేలు, చాలా ఉపయోగకరం. ఏమంటారు అన్నాడు. అనేందుకేమున్నది, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వము అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. మరొక కథ పేరు గడుసు అల్లుడు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. గోపాలపురం గ్రామంలో ఉండే గౌరికి పట్నంలో ఉద్యోగం చేస్తున్న గిరితో కొత్తగా పెళ్ళయింది. గౌరి తల్లి కాంతమ్మ మహా ఖర్చు మనిషి. అక్కరలేని వస్తువులు కూడా బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకొని దాచుకోవటము ఆమెకు అలవాటు. భర్త భుజంగము ఆమెకు ఎన్ని విధాలుగానో చెప్పి చూశాడు. ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. పైపెచ్చు ఆమె చాలా పనులు భర్తకు తెలియకుండా చేస్తూ ఉండేది. గౌరిని కాపురానికి పంపిస్తూ కాంతమ్మ, ఒసే వెర్రిముఖంలా ప్రతీదీ మొగుడితో మొరపెట్టుకోకు. ఆడవాళ్ళని అడ్డుకోవటమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే మనం చాలా పనులు మగవాళ్ల చెవిని వేయకుండా చేసుకుపోతూ ఉండాలి అంటూ కూతురికి నూరిపోసింది. తర్వాత ఆమె సామాను లెక్క చూస్తున్న గిరితో, చూడలుడు, మీ మామకు ఒక అచ్చటా ముచ్చటా తెలీదు. పెళ్ళైన రోజు నుంచి అత్తరు తెమ్మని పోరు పెడుతున్నాను, ఈనాటికి తేలేదు. పట్నంలోని దుకాణాల్లో రకరకాల అత్తర్లు దొరుకుతాయట. పండకి వచ్చేటప్పుడు గులాబీ అత్తరు తీసుకునిరా అన్నది. గౌరీ కల్పించుకొని అడిగింది తీసుకురాని భర్తతో మా అమ్మ కాబట్టి ఇన్నాళ్ళు కాపురం చేయగలిగింది. ఇటువంటి కాపురము పగవాళ్ళకి కూడా వద్దు అన్నది పైట చెంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఇంతలో గౌరీ తండ్రి భుజంగము గదిలోకి రావటంతో ఆ ప్రసంగం కట్టిపెట్టేశారు తల్లి కూతుళ్ళు. గౌరీ కాపురానికి వచ్చిన రోజు నుంచి అరువు మీద రకరకాల చీరలు, పాత్రలు, ఇంటి అలంకరణ సామాగ్రి కొనటము ఆరంభించింది. ఇప్పుడు ఈ దండగ ఖర్చు ఎందుకు చెప్పు, మనకు వాటి అవసరం లేదు కదా అని భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు గిరి. మా అమ్మలా నేను సత్యకాలపు దాన్ని కాదు, భర్తకు భయపడుతూ బతకడానికి. మా అమ్మ మాట వేదవాక్కు నాకు అన్నది గౌరీ. దీపావళి పండగ దగ్గర పడింది. రేపే మన ప్రయాణం. అమ్మ తీసుకుని రమ్మన్న గులాబీ అత్తరు సాయంత్రం తీసుకురా అన్నది గౌరీ భర్తతో. ఆ సాయంత్రం బాగా చీకటి పడినా గిరి జాడలేదు. గౌరీ కంగారు పడసాగింది. బాగా పొద్దుపోయి తూలుతూ వచ్చి కూర్చీలో కూలబడ్డాడు గిరి. ఏమిటలా ఉన్నావు, ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది గౌరీ. గిరి పెద్దగా నిట్టూర్చి ఆయాసపడుతూ, ఏం చెప్పను, అత్తగారు తెమ్మన్న అత్తరు నిలువున కొంప ముంచింది. ఆ గులాబీ అత్తరుందే, అది మీ అమ్మ వాళ్ళ వయసు రోజుల్లో మాటేమో గాని ఇప్పుడు రాసుకోవటము పాతకాలపు పద్ధతట. అందువలన ఏ దుకాణంలోనూ దొరకలేదు. చివరకు ఒక చెట్టు క్రింద అద్దాల పెట్టెలో అత్తరు సీసాలు పెట్టుకుని కూర్చున్న వాడి దగ్గర అది కనపడింది. కోర మీసాలు, గిరిజాల జుట్టువాడు. దొంగ వెధవని చూస్తూనే గ్రహించలేకపోయాను. ఇదిగో గులాబీ అత్తరంటూ ఏదో వాసన చూపించాడు. అంతే, మళ్ళీ స్పృహ వచ్చేసరికి వాడు లేడు. ఎదురుగా చెట్టు మాత్రం ఉంది అన్నాడు. గౌరీ దిగులుగా, అయ్యో, మరిప్పుడు ఆ గులాబీ అత్తరెక్కడ దొరికేటట్లు అన్నది. దాని మాట దేవుడికెరుక. ముందు ఈ సాయంత్రమే కచేరీలో పుచ్చుకున్న జీతము డబ్బు 1000 రూపాయల సంగతేమిటి? మీ ఇంటికి వెళ్ళాక నష్టపోయిన ఈ 1000 రూపాయలు మీ అమ్మ దగ్గర వసూలు చెయ్యి, తెలిసిందా? అలా కాకపోతే పండగయ్యాక పట్నానికి తిరిగి వచ్చేది నేనొక్కడినే అన్నాడు గిరి కోపంగా. గౌరీ భయపడిపోయింది. భర్తని అంత కోపంలో చూడటము ఆమెకి ఇదే మొదటిసారి. బాడుగుబండిలో పుట్టిల్లు చేరాక గౌరీ తల్లిని పెరట్లోని బాదం చెట్టు క్రిందకు తీసుకొని పోయి, అదేదో గులాబీ అత్తరో మల్లెపూలత్తరో నా కాపురం చెరిచేలా ఉందే అమ్మా అంటూ జరిగిందంతా చెప్పి, ఆ 1000 రూపాయలు నువ్విస్తేనే ఆయన నన్ను పట్నం తీసుకుపోతాడు అన్నది. కాంతమ్మ నిర్ఘాంతపోయి, ఎవడో చెట్టు క్రింద చోరీ వెదవ దోచుకున్న దానికి నేను నష్టపరిహారం చెల్లించాలా? ఇది మరీ బాగుంది అంటూ దీర్ఘాలు తీసింది. నీకోసము అత్తరు కొనబోబట్టే కదా ఈ అనర్థం జరిగింది. నువ్వు డబ్బివ్వకపోతే శిక్ష నాకా? ఇది మాత్రం బాగుందా అంటూ రెట్టించింది గౌరీ. నా చేతిలో చిల్లిగవ్వలేదు. మీ నాన్నకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అన్నది కాంతమ్మ. నాన్నకు తెలియకుండా నువ్వెన్నో పనులు చేస్తుంటావుగా, అలాగే ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు అల్లుడు కందేలా చూడు అన్నది గౌరీ.
కాంతమ్మ కాసేపు ఆలోచించి, అంతా నా కర్మ, తప్పుతుందా మరి, ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఇలా చేద్దాము అని ఏం చెయ్యాలో గౌరికి చెప్పింది. డబ్బులుండే పెట్టె తాళం చెవి ఎప్పుడూ భుజంగం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ పెట్టె మీద పాత సామానులున్న బరువు పెట్టె ఒకటి ఉంటుంది. దాన్ని దించటము ఆడవాళ్ల తరం కాదు. ఒక రాత్రివేళ భర్త తలదిండు క్రింద నుంచి తాళం చెవి తీసి అల్లుడి చేతికిస్తుంది కాంతమ్మ. గిరి చడీ చప్పుడు లేకుండా సామానులున్న పెట్టె దించి డబ్బున్న పెట్టెలో నుంచి 1000 రూపాయలు తీసుకోవాలి. అత్త భార్య చెప్పిందంతా విని గిరి ససేమిరా తాను దొంగతనం చేయనన్నాడు. ఇందుకు కాంతమ్మ విసుక్కుంటూ, అల్లుడు, అట్టే బస్తీ బడాయిలు పోకు, ఇది దొంగతనం ఎలా అవుతుంది? నీ పోయిన డబ్బు నువ్వు తీసుకుంటున్నావు, దీన్ని దొంగతనమని బుద్ధి ఉన్నవాడెవడు అనడు అన్నది. ఆ మాట నిజమే అని గిరి తలాడించాడు. కాంతమ్మ పథకము ఏ అవాంతరాలు లేకుండా సఫలమైంది. తెల్లవారి పండగ. ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని కాంతమ్మ పెట్టె తెరవమని భర్తను పురమాయించింది. పాత సామాన్ల బరువు పెట్టెని దించి డబ్బు పెట్టె తాళం తీశాడు భుజంగం. లోపల నగల పెట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిలో ఒక్క నగ కూడా లేదు. అది చూసి కాంతమ్మ కెవ్వుమన్నది. మూసిన పెట్టె మూసినట్లుండగానే నగలన్నీ ఏమైపోయాయి అన్నాడు భుజంగం ఆశ్చర్యంగా. ఇదంతా కోరి తెచ్చుకున్న ఆ పట్నం కుర్రాడి పని అని కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ గిరి ఉన్న గదిలోకి వెళ్ళి, ఇదేమైనా మర్యాదైన పనేనా? అత్తగారి నగలు దొంగిలించడము గోహత్యతో సమానమని తెలియదా? అది పండగ పూట. ఏవి, నా నగలని నా కళ్ళ ముందు పెట్టు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను అన్నది. గిరి అమాయకంగా ముఖం పెట్టి, అల్లుణ్ణి పండగకు పిలిచి దొంగతనం అంటగడతారా? ఇదేనా ఈ ఇంటి మర్యాద? ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అన్నాడు కోపంగా. ముందు నా నగలన్నీ ఇచ్చి నీ దానే నువ్వు పో. పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమంటే నగలు కూడా దోచుకుంటావా అన్నది కాంతమ్మ కళ్ళనీళ్లతో. నన్ను పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమన్నారా? అంతా కట్టు కదా అన్నాడు గిరి. భుజంగం కల్పించుకొని, కాంతం, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గిరి దొంగలా పెట్టె తెరిచి డబ్బు నగలు ఎందుకు తీసుకుంటాడు అని అడిగాడు. నన్ను క్షమించండి అంటూ కాంతము భర్త పాదాల మీద పడి జరిగిందంతా చెప్పింది. భుజంగము ఆమెను ఓదారుస్తూ, నీ నగలు ఎక్కడికి పోలేదు కాంతం, ఇదంతా నేను అల్లుడు కలిసి ఆడిన నాటకం. ఆ రోజు నువ్వు అల్లుడిని పట్నం నుంచి అత్తరు తీసుకుని రమ్మనటము పక్క గదిలో ఉన్న నేను విన్నాను. ఈ వయసులో అత్తరుతో నీకేం పని అని అడిగి నిన్ను చిన్నబుచ్చ తలుచుకోలేదు. భర్తకు తెలియకుండా అతి గోప్యంగా అర్థం పర్థం లేని పనులు చేయటము ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలియచెప్పటానికే నేను అల్లుడు ఈ నాటకం ఆడాం. ఇదంతా ముఖ్యంగా నీ చెప్పు చేతల్లో నడుచుకుంటున్న అమ్మాయి కళ్ళు తెరిపించటానికి చేసినవి. దీనికంతకు సూత్రధారి అల్లుడు గిరి. మొత్తానికి మన అమ్మాయి గౌరికి ఇంత ఇంగిత జ్ఞానం నేర్పగల గడుసు అల్లుడు అన్నాడు. గౌరి సిగ్గుతో తల వంచుకున్నది. కాంతమ్మ ఉక్రోషంగా భర్తతో, ఇంతకాలానికి నాకు బాగానే బుద్ధి చెప్పారు, అయినా ఈ కాస్త విషయానికి అంతసేపు మాట్లాడాలా అన్నది. భుజంగము తృప్తిగా నవ్వుకున్నాడు. గిరి జేబులో నుంచి ఒక చిన్న సీసా తీస్తూ, అత్తగారు, ఇదిగోనండి మీ గులాబీ అత్తరు అన్నాడు. అదేదో గౌరికివ్వల్లుడు, నేను తీసుకుంటే ఇంకా బుద్ధి కుదరలేదని మీ మామగారు మళ్ళీ ఇంకో నీతి శతకం వల్లవేయగలరు అన్నది కాంతం. ఆ మాటలకి భుజంగంతో పాటు గౌరీ గిరి కూడా పెద్దగా నవ్వారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.